అందరికి దండాలు బావురా. మరి మనము ఇక తెలుసు మధు జేటీ ఛానల్ మా ఊరి మరో జానపదం. ఇవాళ నేను ఏడుకొచ్చినా తెలుసా? ఇక మీరు తెలుసుకునేది ఏంది? చెల్లె చెప్తుంది. మీరు నమస్తే చెల్లె. నమస్తే. ఏం పేర్రా? కల్పన. మనసుకు కాదు మరువతరము, కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో. మనసుకు కాదు మరువతరము, తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులు నన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శోములే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమున, ఎన్ని జన్మలున్న కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరువున. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలిచి నిన్ను పూజించిన నీరును ముదేరునా అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. పచ్చి బాలింతై వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓడ్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పుత్తి గుడ్డల్ని పిండేసి సాకిర్లు అమ్మలు సబ్బోలే అరుగును. చిన్న నోట అమ్మ అమ్మని అంటే గావురంగానే మారాము చేస్తూ పావురంగా అమ్మ సింపలు గిల్లి ముద్దాడి సంకన ఎత్తుకుంటాది. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రాని అంటది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాప. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కట్టడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పిని కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబిర ఊరుకొచ్చి దెబ్బ తాకే నాని ఒళ్ళంతా చూస్తుంది. ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడమిద్దల లెక్క లేనన్ని ఉన్నా కన్న కడుపే మేడమిద్దలనుకుంటది. ఆస్తి పాస్తుల మేడమిద్దలనుకుంటది. జ్వరం వచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది. జ్వరం వచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది. కొడుకులోచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖము కోటి దీపాలు వెలుగును అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. అక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా 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 సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ. నీ గర్భగుడిలో పురుడోసుకున్నది మానవ చిరునామా. అమ్మా 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 సకల చరాచర జీవ జాతుల కొలువు తీరినది నీ రూపం. నీ చనువాలతో అనురాగం పంచే అమ్మదనం నీ జన్మగుణం. అమ్మా 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 అమ్మా. ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తి. అనువు నొప్పులతో భరించే నీవు మాతృమూర్తి. నీ పొత్తిళ్ళల చిరునవ్వులు చూసి 9 నెలల బాధను మరచి అమ్మా 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 ఒంటిలో సత్తువ ఒత్తిగా చేసి నెత్తుటి చుక్కలు చమురుగా పోసి పసిబిడ్డలోని ప్రాణదీపాన్ని వెలిగించబూని నావే. నీ ఉసురు ఎల్లిపోతున్న గాని యముని గుమ్మానికెదురు
ఎదురుగా నిలబడి కలబడి కొట్లాడినవే అమ్మ ఒడి చేరిన బిడ్డ ఎదను ముద్దాడగా బిగబట్టి ఊపిరొక్కసారి కనురెప్పలల్ల కన్నీరుల జారి కన్న ప్రేమకు నిండు సాక్ష్యమై నిలిచెనే అమ్మా 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 సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ ఈ గర్భగుడిలో పురుడోసుకున్నది మానవ చిరునామా అమ్మా 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 గోల చేసిన గోముగ ముద్దాడినవే అమ్మ గోరు ముద్దలు తినిపించి నన్ను బుజ్జగించినావమ్మా అల్లరి మాని అలిగితే నేను అల్లాడినవే అమ్మ నీ గుండెల పైన బజ్జోమని జోల పాడినావమ్మా లేరమ్మని కన్న గొప్పవారు భువిలోనా లేరమ్మని కన్న గొప్పవారు ఇలలోనా అమ్మా 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 సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నది మానవ చిరునామా అమ్మా 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 చెల్లె చెల్లె చెప్పాలన్నా అమ్మ గురించి చాలా అద్భుతంగా చాలా గొప్ప పాట పాడినావు చెల్లె. ధన్యవాదాలన్నా. అయితే నీకు చెల్లె ఇప్పుడు మామూలుగా నీకు పాట ఎట్లా వాడాలనిపించింది, ఎప్పుడు చూసినావు, మామూలుగా నువ్వే చూసి నేర్చుకున్నావు ఎట్లా? అందరు పాడుతుంటే ఫస్ట్ స్టార్టింగ్లో నాకు కూడా ఏం పాడాలనిపించకపోయేదన్న. కాకపోతే ఇప్పుడు అందరు ఈ జనరేషన్లో అందరు సాంగ్స్ పైన ఇంపార్టెన్స్ చూపెడుతున్న కొద్దీ నాకు కూడా అందరు మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు మోటివేషన్ తోటి నేను కూడా ఇక్కడికి రావాల్సింది వచ్చిందన్న. నాకు ఈ ఛాన్స్ దొరికినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్న. అవును చెల్లె, ఫస్ట్ పాట నువ్వు ఎప్పుడు వాడాలనిపించింది, ఎప్పుడు నేర్చుకున్నావు? నేను స్కూల్ డేస్ నుంచి చాలా వాడినా, కాకపోతే బయట ఎప్పుడు వాడలేదు. ఎప్పుడైతే నేను స్కూల్ డేస్లో వాడినా మా ఫ్రెండ్స్ ఊరికే నువ్వు మంచిగా వాడతావే, నీకు మంచి ఛాన్స్ ఉంది, పాడు పాడు అని అంటుంటే నేను కూడా ఎన్నోసార్లు ట్రై చేసిన. బట్ ఈ ఛాన్స్ వాడిన పాట ఏం పాటరా? చాలా దేశభక్తి గేయాలు వాడినన్న నేను. ఓకే, ఒకటి మంచిది మన ఛానల్ గురించి మామూలుగా ఒక పల్లవి 2 చరణాలు వాడేసే చెల్లె. ఓకే అన్న. శాంతిని సంకల్పించే శంకారావం, సురసీమను తలపించే సంగీభావం. శాంతిని సంకల్పించే శంకారావం, సురసీమను తలపించే సంగీభావం. ఇదే ఇదే నవభారత గీతాసారం, కాంచిన కాంచన స్వప్నపు సాక్షాత్కారం. ఇదే ఇదే నవభారత గీతాసారం, కాంచిన కాంచన స్వప్నపు సాక్షాత్కారం. దేశం ఏమిచ్చిందని దూషించుట దోషం, దేశానికి ఏమిస్తే తీరును రుణశేషం. శాంతిని సంకల్పించే శంకారావం, సురసీమను తలపించే సంగీభావం. ఇదే ఇదే నవభారత గీతాసారం, కాంచిన కాంచన స్వప్నపు సాక్షాత్కారం. ఓకే చెల్లె, ఇప్పుడు మన ఛానల్ మధు జేటీవీ ఛానల్ మన కులను పాక దాకా వచ్చింది, నీ గురించి దేవులాడుకుంటా. నీకు ఎట్లా అనిపిస్తుంది? ఛానల్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇలాంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు, అయినా నా దగ్గరకు వచ్చి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా ఇలాంటి కార్యక్రమంలోకి మీరు పార్టిసిపేట్ చేయాలని అనుకుంటే మధు జేటీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కకు బెల్ ఉంటుంది కంపల్సరీ నొక్కండి. ఓకే, ధన్యవాదాలు.